ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ ప్రకటించారు. నెట్వర్క్ హాస్పిటల్స్ సానుకూలంగానే స్పందిస్తున్నాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల సేవలకు అంతరాయం కలిగించకుండా సహకరించాలని కోరామని, అందుకు హాస్పిటల్స్ అన్ని కూడా సానుకూలతను వ్యక్తం చేశాయని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 3,566 కోట్ల రూపాయలను నెట్వర్క్ హాస్పిటల్స్ లో జమ చేశామని చెప్పారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 2 నెలల్లో ఇప్పటి వరకు 366 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. గత 2 రోజులుగా ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు సేవలు అందాయని అధికారులు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, ఏంటి అన్ని హాస్పిటల్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? అయితే ఖచ్చితంగా అయితే ఇప్పటివరకు కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చిన వివరాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఇప్పటికే ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సీఈఓ డాక్టర్ జి లక్ష్మీషా. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీకి ట్రస్ట్ కి సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3,566.22 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక పక్కన మొదటి 2 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 366 కోట్లు విడుదల చేశామని, రీసెంట్ గా కూడా 203 కోట్లు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి 22వ తారీఖున 6,718 మంది, 23వ తారీఖున ఈ నెలలో 7,118 మంది లబ్ధిదారులు చికిత్స పొందారని కూడా ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కలవడానికి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ యొక్క అసోసియేషన్ ప్రతినిధులందరూ కూడా వెళ్లి కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి ఏవైతే సేవలు ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయండి, దానికి సంబంధించి నేను మాట్లాడతాను అని చెప్పి కూడా ఒక మాట చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే 2 అసోసియేషన్లుగా ఉంటాయి. ఈ 2 అసోసియేషన్లు కూడా వాళ్ళ సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అందరితో కూడా ఒకసారి సమావేశం అయ్యి దాని తర్వాత వాళ్ళ తదుపరి కార్యాచరణను కూడా తెలియజేసేటటువంటి అవకాశం ఉందని అయితే సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా పేమెంట్స్ అయితే ఎక్కడ కూడా ఆపే పరిస్థితి లేదు. మిగిలినటువంటి పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ కూడా త్వరలోనే ఇచ్చేస్తాము, దాన్ని కూడా త్వరలో రిలీజ్ చేస్తాము అని కూడా సీఈఓ ఇప్పటికే మాట ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని అయితే తెలుస్తుంది. కానీ ఆరోగ్యశ్రీ సేవలకి సంబంధించి అంటే ఎవరైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సేవలకు కూడా ఎక్కడ అంతరాయం కలగకుండా అందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందాలి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద తదుపరి కార్యాచరణ వీళ్ళు తెలియజేసే లోపే మరొక పేమెంట్ అవుతుందా, దీనికి సంబంధించి ఏం చేస్తారనేది కూడా తెలియాలంటే మాత్రం కొంచెం మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సౌజన్య. Yes, Ram. Thank you. Thanks for the live updates.